Hello, besties. Hope you all are doing well. Welcome to episode 2 of Millet series. ఇవాళ మిల్లెట్ సిరీస్ ఎపిసోడ్ 2లో నేను చూపించబోతున్న రెసిపీ పాలక్ మిల్లెట్ కిచిడి. ఈ డిష్ ఇస్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బ్స్, ఐరన్ అండ్ ఫైబర్. ఇది చాలా చాలా కంఫర్టింగ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. సో లెట్ స్టార్ట్. దీనికోసం ముందు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అసలు మాకు వెజిటేబుల్సే నచ్చవు అంటారా? అయితే జస్ట్ ఆనియన్ అండ్ టమాటో వేసుకోండి, సరిపోతుంది. నేను నాకు నచ్చిన వెజిటేబుల్స్ అండ్ పాలకూర వేసాను. యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ పాలక్ ఇఫ్ యూ డోంట్ లైక్. నాకు హెల్తీగా తినడం ఇష్టం, సో నేను ఇవన్నీ యాడ్ చేశాను. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒక 2 minutes ఉంచిన తర్వాత దీంట్లో 2 to 3 hours నానబెట్టుకున్న 1 cup మిల్లెట్స్ అండ్ 1 cup పెసరపప్పు వేసేసుకోవాలి. దాంట్లోనే తగినంత ఉప్పు, కారం అండ్ మిరియాల పౌడర్, కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 15 minutes మూత పెట్టేసుకొని మీడియం టు సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేను ఓపెన్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి దీన్ని 15 minutes కుక్ అవ్వనిస్తే, సో అది కుక్ అయ్యేలోపు ఈ కిచిడిలోకి నంచుకోవడానికి నేను కాకరకాయ చిప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కాకరకాయని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసి ఉప్పు, పసుపు వేసి ఒక 10 minutes సైడ్కి పెట్టేసేయాలి. 10 minutes తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేసి అండ్ వాటర్ని స్క్వీజ్ చేసేయాలి. ఇలా చేస్తే కాకరకాయలో ఉన్న 50% చేదు వెళ్ళిపోతుంది. సో అలా వాటర్ స్క్వీజ్ చేసిన కాకరకాయని ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం శనగపిండి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇందులో ఎటువంటి వాటర్ అవసరం లేదు. కాకరకాయలో ఉన్న మాయిశ్చర్ తోటి మంచిగా మిక్స్ అయిపోతుంది. శనగపిండి ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా పర్లేదు. తక్కువ వేస్తే చిప్స్లా వస్తాయి, ఎక్కువ వేస్తే పకోడీలా వస్తుంది. ఎలా అయినా టేస్టీగానే ఉంటుంది. సో అలా మిక్స్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాకరకాయ చిప్స్ రెడీ అయిపోతాయి. అండ్ దీంట్లో అసలు చేదనే లేదు. మీ వాళ్ళు ఎవరైనా కాకరకాయ చేదుగా ఉంటుందని దూరం పెట్టేస్తున్నారా? అయితే వాళ్ళకు ఈ కాకరకాయ చిప్స్ తప్పకుండా తినిపించండి. దే విల్ లవ్ ఇట్. సో ఈ కాకరకాయ చిప్స్ చేసేంత లోపు అయితే నా కిచిడి మంచిగా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ దీన్ని నేను కాకరకాయ చిప్స్ అండ్ కొత్తగా పెట్టిన ఆవకాయతో సర్వ్ చేసుకున్నాను. అండ్ ఒక్కొక్క స్పూన్తో అలా కాకరకాయ చిప్స్ అండ్ కొంచెం ఆవకాయ కలిపి తింటుంటే అనిపించింది ఆహా అని. సో ఈ 1 pot మీల్ సూపర్ కంఫర్టింగ్ అండ్ హెల్తీగా చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.